ఇది వస్తే కనుక ఒక నరకయాతన అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుంది ఆ వచ్చిన బాబు అండ్ వాళ్ళ పేరెంట్స్. క్రౌడ్ ఫండింగ్ కావాలని చెప్పి ఇలాంటి కేసులలో మనకు తోచినంత మనం సహాయం చేయడం ఎంత ముఖ్యమో ఇలాంటిది ఒకటి ఉంది, టెస్ట్ చేయించుకోండి, అలాంటి క్రౌడ్ ఫండింగ్ పరిస్థితే రాదు అని చెప్పడం కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు ప్రాబ్లం వచ్చిన తర్వాత 16 కోట్లు కావాలి అని బాధపడుకుంటా ఉండే బదులు ఇప్పుడు ఆ 16 కోట్లు చేసుకున్నట్టు ఒక రకంగా. అది చదువుతున్న కొద్దీ నాకు ఫ్యాసినేటింగ్ అనిపించింది. ఎందుకనంటే ఇంత కథ ఉందా లోపల. ఒక చిన్న జీన్, తెలుగులో జన్యు అంటారు, దాని లోపం వల్ల పుట్టిన పిల్లలు కొంతకాలానికి కూర్చోలేరు, నడవలేరు, మాట్లాడలేరు, ఆఖరికి శ్వాస తీసుకోవడం కూడా వాళ్ళకి కష్టమైపోతుంది. ఆ వ్యాధి పేరే SMA, స్పైనల్ మస్క్యులర్ అట్రోపీ. ఈ వ్యాధికి పూర్తిగా క్యూర్ ఉందని చెప్పలేం, కానీ దీనికి ఒక జీన్ థెరపీ ఇంజెక్షన్ ఉంది. దాని ధర అక్షరాల 16 నుంచి 17 కోట్ల వరకు ఉంటుంది. ఒక ఫ్యామిలీ మమ్మల్ని కాంటాక్ట్ అయింది, వాళ్ళ బాబుకి ఈ SM అనే వ్యాధి వచ్చింది. సో మీ ఫన్ పటాకా ఛానల్లో క్రౌడ్ ఫండింగ్ గురించి ఒక వీడియో చేసి పెట్టండి, సో దట్ మాకు ఆ ఇంజెక్షన్ కావాల్సిన మనీ కొంచెం సమకూరుతాయి అని చెప్పి. సో నేను కిరణ్ వాళ్ళ ఇంటికి పోయి ఆ బాబుని కలిసి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి ఆ వీడియో చేసి ఫన్ పటాకా ఛానల్లో పెట్టినాము. మీరు ఎవరన్నా ఒకవేళ చూడకపోయి ఉంటే ఇక్కడ లింక్ వస్తుంది, ఆ వీడియో చూసేయండి. అండ్ ఆ వీడియో పెట్టిన తర్వాత మన ఫన్ పటాకా సబ్స్క్రైబర్స్ నుంచి ఆల్మోస్ట్ 2 లక్షల వరకు డబ్బులు వాళ్ళకి వచ్చినాయని చెప్పి వాళ్ళు చెప్పారు. చాలా సంతోషం, థ్యాంక్ యూ సో మచ్ సాయం చేసిన అందరికీ. ఆ బాబు వాళ్ళ ఇంటికి పోయే ముందు SMA అంటే ఏంటిదని చెప్పి నేను నెట్లో కొంచెం సెర్చ్ చేసిన, ఎంతో కొంత అర్థమైంది. అక్కడ పోయిన తర్వాత వాళ్ళ మమ్మీ చెప్పింది విని ఆ బాబుని చూసి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 2 డేస్ కంప్లీట్గా దాని మీదనే ఉన్నాను నేను. ఎందుకంటే అరే ఒక ఇంజెక్షన్కి 16 కోట్ల, ఎందుకంత కాస్ట్ ఉన్నది? ఇది అంత రేర్ డిసీజ్, అంత సివియర్ డేంజరస్ డిసీజా? దీని నుంచి తప్పించుకునే అవకాశం లేదా? అసలు ఎందుకు వచ్చింది? వాళ్ళు ఎందుకంత బాధపడుతున్నారు? వాళ్ళ మమ్మీని చూస్తే వాళ్ళ ఏడుస్తూనే ఉంది పోయి మాట్లాడుతుంటే. దాని గురించి తెలుసుకుందామని ఒక క్యూరియాసిటీ పెరిగింది నాకు. సో పెరిగి మామూలుగా తెలుసుకున్న తర్వాత మనోగతంలో వీడియో చేస్తే బాగుంటుంది, నాకు తెలిసింది ఏదో చెప్పాలని అనిపించింది. అందుకే వీడియో కోసం కొన్ని నోట్స్ ప్రిపేర్ చేసిన. సో ఇప్పుడు నాకు అర్థమైన భాషలో చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా ఈ SMA గురించి. ఇది బ్రెయిన్ అనుకుందాం, బొమ్మను పట్టించుకోకండి, విషయాన్ని పట్టించుకోండి. ఇది బ్రెయిన్ అనుకుంటే ఇది ఒక మజిల్ అనుకో, చెయ్యో కాలో ఏదో ఒక మజిల్. సో ఈ మజిల్ మూమెంట్ కావాలంటే, కదలాలంటే ఈ బ్రెయిన్ నుంచి దీనికి ఇన్స్ట్రక్షన్ పోవాలి. ఇప్పుడు ఈ ఇన్స్ట్రక్షన్ పోలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆ మజిల్ కదలదు. ఆ మజిల్ కదలకుంటే ఇంకా అతను చేయి కదపలేడు, కాలు కదపలేడు. అట్లా కదపకుండా ఉంటున్న పరిస్థితులలో కొన్ని రోజులకి ఈ మజిల్ వాడకుండా ఉండడం వల్ల ఇది క్షీణించిపోతుంది. ఆ క్షీణించడానే ఇంగ్లీష్ లో అట్రోపీ అంటారు. ఈ మజిల్ అంటే కాలు చేయి ఒకటే కాదు, మనం శ్వాస తీసుకోవాలన్నా లోపల మజిల్సే ఉంటాయి, నమిలి మింగాలన్నా లోపల మజిల్సే ఉంటాయి, మాట్లాడాలన్నా మజిల్స్ కదలాలి. ఈ ప్రతిదానికి బ్రెయిన్ నుంచి ఇన్స్ట్రక్షన్ వస్తేనే అది పనిచేస్తుంది. ఎక్కడ ఇన్స్ట్రక్షన్ కట్ అయినా అది పనిచేయడం బంద్ చేస్తుంది. సో ఆ రకంగా ఆ పిల్లలకి కూర్చోలేరు, నడవలేరు, మాట్లాడలేరు, కొన్ని పరిస్థితులలో, సివియర్ పరిస్థితులలో ఊపిరి కూడా తీసుకోలేరు అని చెప్తున్నారు. అంటే బ్రెయిన్ నుంచి కమ్యూనికేషన్ కట్ అవడం అనేది ఈ వ్యాధి యొక్క ముఖ్య లక్షణం. సో ఇప్పుడు ఈ స్పైనల్ అనేది ఎందుకు వచ్చింది అనేది తెలుసుకుందాం. యాక్చువల్ గా బ్రెయిన్ నుంచి ఇన్స్ట్రక్షన్ మజిల్ కి డైరెక్ట్ గా పోదు. ఎట్లా పోతుంది అంటే ఇది బ్రెయిన్, ఇది మజిల్, ఇది స్పైనల్ కార్డ్. ఇప్పుడు ఈ బ్రెయిన్ నుంచి మజిల్ కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చేది ఎవరు? వాటిని న్యూరాన్స్ అంటారు. ఇక్కడ నుంచి కొంచెం ఈ మెడికల్ టర్మ్స్ స్టార్ట్ అవుతాయి. నాకు కూడా అంత పెద్దగా తెలియదు, తెలిసినంత వరకే నేను రాసుకుంటున్నా. మీరు కూడా జస్ట్ అట్లా వింటూ వెళ్ళిపోండి. న్యూరాన్స్ అంటే నర్వ్ సెల్స్. వాటి పని ఏంటిది? ఒక తీగల్లాగా ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి ఇక్కడికి ఇన్ఫర్మేషన్ ని పాస్ చేయడం. మనకి ఎన్ని రకాల న్యూరాన్స్ ఉంటాయి అంటే 2-3 రకాల న్యూరాన్స్ ఉంటాయి. సెన్సరీ న్యూరాన్స్, మోటార్ న్యూరాన్స్ అండ్ ఇంటర్ న్యూరాన్స్. సెన్సరీ న్యూరాన్స్ అంటే ఇప్పుడు నేను చూస్తున్న ఇన్ఫర్మేషన్ అక్కడ కెమెరా ఉందని చూస్తే ఆ ఇన్ఫర్మేషన్ నా బ్రెయిన్ కి పాస్ చేయాలి కదా, ఇన్పుట్ డివైస్ లాగా, మన కంప్యూటర్ కి కీబోర్డ్ మౌస్ లాగా. తర్వాత మోటార్ న్యూరాన్స్ అంటే కదలడానికి పనికి వచ్చేది. అంటే ఇప్పుడు ఈ మజిల్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది, కదలమని ఇన్ఫర్మేషన్ ఇచ్చేది మోటార్ న్యూరాన్స్. అంతే, పేర్లు చాలా ఈజీ ఉంటాయి. మనము ఊరికైనా పేర్లు వింటే భయపడతాం యాక్చువల్గా, కానీ అది చేసే పని మీద డిపెండ్ అయ్యే పేరు పెట్టిరు అని తెలుసుకుంటే ఓహో అంతేనా అనిపిస్తుంది. సో మనకి సెన్సరీ న్యూరాన్స్ ఉన్నాయి, మోటార్ న్యూరాన్స్ ఉన్నాయి, ఇంటర్ న్యూరాన్స్ అంటే వాటికి న్యూరాన్స్ మధ్యలో కమ్యూనికేషన్ ఇచ్చేది ఇంటర్ న్యూరాన్స్. ఈ సబ్జెక్ట్ మనకు అక్కర్లేదు, మర్చిపోండి. ఇక్కడికి న్యూరాన్స్ అనేది ఉన్నంతవరకు తెలుసుకోండి. సో సెన్సరీ న్యూరాన్స్ అనేవి ఇన్పుట్ తీసుకొని బ్రెయిన్ కి అందిస్తే, బ్రెయిన్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ని మన మజిల్స్ కి ఇచ్చేది మోటార్ న్యూరాన్స్. ఆ మోటార్ న్యూరాన్స్ ఎక్కడ ఉంటాయంటే స్పైనల్ కార్డ్ లో ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. అందుకనే స్పైనల్ మస్క్యులర్ అట్రోపీ అని వాళ్ళ పేరు పెట్టారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే స్పైనల్ కార్డ్ లో ఉన్న
న్యూరాన్స్ సరిగా పనిచేయకపోవడం వల్ల ఈ మజిల్ కి ఇన్ఫర్మేషన్ పోతలేదు కాబట్టి స్పైనల్ మస్కులర్ అట్రోపీ వచ్చింది అనేది అర్థమైంది. అయితే ఈ పర్టికులర్ SMAలో జరిగేది ఏంటంటే ఈ మోటార్ న్యూరాన్స్ స్పైనల్ కార్డ్లో ఉన్న మోటార్ న్యూరాన్స్ పనిచేయకపోవడం కాదు, చచ్చిపోతాయి డైరెక్ట్. ఎందుకు చచ్చిపోతుంది? ఏదైనా ఎందుకు చచ్చిపోతుంది? దానికి కావాల్సిన ఫుడ్ లేకపోతే చచ్చిపోతుంది, అంతే కదా, బేసిక్ మనకు తెలిసింది. మనము వీలైనంత వరకు ఈ మోటార్ న్యూరాన్ ఇవన్నీ పేర్లు వచ్చినా కూడా మనం అర్థం చేసుకోవడానికి మన భాషనే ఎంచుకోవాలి. అందుకే నేను ఈ తిండి, చచ్చిపోవడం అనే పదాలు మాట్లాడుతున్నా. అవి అయితేనే మనకు ఈజీగా అర్థమవుతాయి. ఎందుకంటే మనం డాక్టర్ ఎగ్జామ్ రాసేది లేదు, పోయి మనం వ్యాధిని అర్థం చేసుకోవడం మనకి ఇంపార్టెంట్. ఈ మోటార్ న్యూరాన్ అనేది చచ్చిపోతే దీని కమ్యూనికేషన్ ఆగిపోతుంది. తిండి లేకపోతే ఈ మోటార్ న్యూరాన్ చచ్చిపోతుంది. ఆ తిండి ఏంటిది? ఎందుకు ఉంటలేదు తిండి? ఆ తిండి ఏంటిదంటే ఈ మోటార్ న్యూరాన్కి కావాల్సింది ఏంటంటే ఒక ప్రోటీన్ అంటే ఇప్పుడు ప్రోటీన్ అనగానే మనం రోజు ఫుడ్లోంచి బాగా ప్రోటీన్ తింటే అయిపోతుంది కదా, ఆ ప్రోటీన్ దీనికి వచ్చేస్తుంది కదా అంటే ఆ తింటే వచ్చే ప్రోటీన్ వేరు, దీనికి కావాల్సిన ప్రోటీన్ వేరు. మనం తింటే వచ్చే ప్రోటీన్ మన శరీరానికి పనికొస్తుంది, కానీ మన శరీరంలో ఉన్న ఈ మోటార్ న్యూరాన్ అనే కణంలో ఉన్న దానికి కావాల్సిన ప్రోటీన్ ఇదే తయారు చేసుకుంటుంది. మరి అదే తయారు చేసుకున్నాక ఇంకా రోగం చేసుకోవచ్చు కదా, ఎందుకు తయారు చేసుకుంటలేదు, ఎందుకు చచ్చిపోతుంది అని అంటే అది తయారు చేసుకోవాలంటే దానికి ఒక రెసిపీ కావాలి. ఒక ఏదైనా పదార్థం తయారు చేయాలంటే ఇగో ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఉంటుంది కదా, ఇగో ఇది చేయాలి, ఫస్ట్ ఇట్లా తయారు చేయాలని అదొక రెసిపీ ఉంటుంది. ఆ రెసిపీ అనేది ఈ మోటార్ న్యూరాన్లో కనుక లేకపోతే అది తయారు చేసుకోలేదు, దానికి రాదు. యూట్యూబ్లో చూసుకుంటే మనం వంట చేసినట్టు అది కూడా ఈ రెసిపీ చూసుకుంటేనే చేసుకుంటుంది. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ శరీరంలో ఈ స్పైనల్ కార్డ్లో ఉండే మోటార్ న్యూరాన్లో ఆ రెసిపీ మిస్ అయితే అప్పుడు ఇది ప్రోటీన్ తయారు చేసుకోలేదు, ఈ ప్రోటీన్ లేకపోవడం వల్ల ఇది చచ్చిపోతుంది. ఇది చచ్చిపోతే బ్రెయిన్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ దీనికి పాస్ కాదు కాబట్టి ఈ మజిల్ పనిచేయదు. ఆ మజిల్ పనిచేయకపోతే ఆ మజిల్ క్షీణిస్తుంది. ఓవరాల్గా పిల్లోడు కష్టపడుకుంటా నడవలేక, తినలేక, శ్వాస తీసుకోలేక చనిపోయే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు పేర్లు, ఇప్పటివరకు భాష అర్థమైంది కదా, సినిమా స్టోరీ అర్థమైంది. ఆ స్టోరీలో ఉన్న క్యారెక్టర్ పేర్లు చెప్తా. ఆ పేర్లు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటాయి, కానీ కన్ఫ్యూజన్ లేకుండా చెప్పే ప్రయత్నమే నేను చేస్తాను. ఇప్పుడు పేర్లు అంటే బాడీలో పేర్లు, ఇది బ్రెయిన్ అని అది మనం సైంటిస్టులు మన వాళ్ళు ఎవరో ఒకరు పెట్టిందే కదా పేరు. సో వాళ్ళు పెట్టడానికి వాళ్ళు కూడా ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు, రమేష్ సురేష్ అని పెట్టలేరు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇదేంది ఈ ప్రోటీన్ ఎందుకు కావాలి దీనికి? ఈ మోటార్ న్యూరాను బతికుండడానికి కావాల్సిన ప్రోటీన్ ఇది, మరి ఏం పేరు పెడదాం దీనికి అని ఆలోచిస్తే ఇది సర్వైవ్ కావడానికి కావాల్సిన ప్రోటీన్ కాబట్టి సర్వైవల్ మోటార్ న్యూరాన్ అని పేరు పెట్టారు. మంచి పేరు పెట్టారు, ఇట్లా ఇంత పొడుగు పేరు SMN ప్రోటీన్కి పేరు పెట్టారు కదా. అట్లనే ఈ ప్రోటీన్ తయారు చేయడానికి ఒక రెసిపీ ఉందని చెప్పిన కదా, ఈ రెసిపీకి కూడా ఒక పేరు పెట్టారు. ఆ పేరు ఏంటంటే సర్వైవల్ మోటార్ న్యూరాన్ జీన్ అంటే నథింగ్ బట్ ఒక రెసిపీ, మన బాడీలో ఒక పర్టికులర్ పని జరగడానికి ఉండే ఒక రెసిపీ. అంటే ఇప్పుడు DNA జీన్ అంటారు కదా, ఇప్పుడు DNA అంటే ఏంటంటే ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అనుకోవచ్చు. ఇప్పుడు ఒక బాబు పుడుతున్నాడంటే ఆయనే ఏ లక్షణాలతోటి, ఏ ముఖ కవలికలతోటి, లేకపోతే ఆయనకు ఏ డిసీజులతోటి ఎట్లా పుట్టాలనేది వాళ్ళ ఫాదర్ నుంచి మదర్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళిద్దరిని కలిపే తయారు చేయాలి, అంతే కదా. ఆ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫాదర్ మదర్ నుంచి వస్తుంది. సో ఫాదర్ మదర్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఏదైతే ఉందో ఒక పాప పుట్టడానికి, దాన్నే DNA అంటారు. నెక్స్ట్ ఆ DNAలో ఒక చిన్న పేజ్ని జీన్ అంటారు. అంటే ఇప్పుడు ఇది మోటార్ న్యూరాన్కి ఫుడ్ కావాలంటే అది ఫుడ్ తయారు చేసుకోవాలి కదా, ప్రోటీన్ని, అది ఎట్లా తయారు చేసుకోవాలనే ఇన్ఫర్మేషన్ మాత్రమే ఈ జీన్లో ఉంటుంది. సో మోటార్ న్యూరాన్ సర్వైవల్ కోసం కావాల్సిన ఇన్ఫర్మేషన్, అంటే ఆ ప్రోటీన్ తయారు చేసే ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉంటుంది. అందుకనే దీన్ని SMN జీన్ అంటారు. ఆ జీన్కి పేరేం పెట్టారు? SMN. ఇక దీని రిలేటెడ్ కాబట్టి ఇదే పేరు పెట్టారు, అంతే, సర్వైవల్ మోటార్ న్యూరాన్ జీన్. ఇప్పుడు మీకు కొత్త పదాలు కొన్ని తెలిసినాయి. ఆ కొత్త పదాలు ఏంటంటే SMN ప్రోటీన్, SMN జీన్ అంటే ఏంటిది, DNA ఏంటిది కూడా తెలిసింది మీకు ఇప్పుడు. సో ఇప్పుడు మనకి మోటార్ న్యూరాన్ ఎందుకు చచ్చిపోతుంది, దాని ఫుడ్ అది ఎట్లా తయారు చేసుకుంటుంది, ఏ రెసిపీ నుంచి తయారు చేసుకుంటుంది, వాటి పేరు లేని మొత్తం తెలిసింది. అయితే అంత బాగానే ఉంది, కానీ ఈ మోటార్ న్యూరాన్ లోపల ఉన్న ఈ జీన్ ఏదైతే ఉందో, ఆ రెసిపీ ఏదైతే ఉందో ఎందుకు ఉండదు, ఎందుకు మిస్ అవుతుంది? ఉండాలి కదా మనుషులు. ఇప్పుడు మనందరికి ఉంది కాబట్టి మన చేతులు కాళ్ళని పనిచేస్తుంది. మరి ఆ పుట్టిన బాబుకి ఇది ఎందుకు మిస్ అవుతుంది? అంటే ఇది ఒక ఇన్ఫెక్షన్ కాదు, ఇది జెనెటికల్ డిజార్డర్. అంటే వాళ్ళ పేరెంట్స్ నుంచి ఈ పుట్టిన పాపకి పాస్ అయిన ఒక డిసీజ్. మరి పేరెంట్స్ నుంచి వచ్చిందంటే పేరెంట్స్కి ఆ ప్రాబ్లం ఉంటుందా అంటే ఉండదు. పేరెంట్స్కి లేకుండా వీళ్ళకి ఎట్లా వస్తుంది మరి? సో ఇప్పుడు బాడీలో వేరే వేరే పనులకి వేరే వేరే జీన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ ప్రోటీన్ తయారు చేయడానికి ఈ జీన్ ఉన్నట్టు, అండ్ ప్రతి జీన్ 2 కాపీలు ఉంటాయి మన దగ్గర. ఒకటి ఫాదర్ నుంచి వచ్చింది, ఒకటి మదర్ నుంచి వచ్చింది. మనం మాట్లాడుకునేది స్పెసిఫికల్గా ఈ SMN అనే జీన్ గురించి కాబట్టి మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. సో మనం ఇందాక ఏమనుకున్నాం, ప్రతి జీన్ మన బాడీలో ఫాదర్ నుంచి ఒకటి మదర్ నుంచి ఒకటి వస్తుంది అనుకున్నప్పుడు, ఈ జీన్ పర్టికులర్గా ఈ SMN1 అనే జీను ఇప్పుడు ఫాదర్ నుంచి ఒకటి వచ్చింది SMN1, మదర్ నుంచి ఒకటి వచ్చింది SMN1. అంటే ఈ జీన్ పేరు SMN1 అంటారు.
1 ఎందుకు అంటారు, 2 కూడా ఉంటుందా అంటే ఉంటుంది, అది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ ఫాదర్ మదర్ నుంచి వచ్చిన జీన్స్ రెండు డిఫెక్టివ్ ఉన్నాయి అనుకో, డ్యామేజ్డ్ ఉన్నాయి అనుకో, అప్పుడు ప్రోటీన్ తయారు కాదు, అందుకని ఆ మోటార్ న్యూరాన్ చచ్చిపోతుంది, ఆ రకంగా మజిల్ పనిచేయదు. ఇప్పుడు డిసీజ్ వచ్చిన బాబు పరిస్థితి ఇది. ఎందుకు వచ్చి ఉంటుంది అంటే, ఇప్పుడు ఫాదర్ మదర్ లోపల కూడా చూద్దాం ఏమవుతుందో. ఇప్పుడు ఈ ఫాదర్ మదర్ కూడా వాళ్ళ పేరెంట్స్ నుంచి జీన్స్ వస్తాయి కదా, ఈ SMN1 జీన్స్. ఒకటి ఫాదర్ నుంచి వచ్చింది, ఒకటి మదర్ నుంచి వచ్చింది. అండ్ మదర్ కూడా SMN1 ఉంటుంది, వాళ్ళ ఫాదర్ది, SMN1 ఉంటుంది వాళ్ళ మదర్ది. సో ఇట్లా ఉంది. ఇప్పుడు సమస్య ఎక్కడి నుంచి వస్తుందంటే, ఇవి ఒకటి నార్మల్ ఉండి ఒకటి డిఫెక్టెడ్ ఉందనుకో, ఒకటి నార్మల్ ఒకటి డిఫెక్టెడ్. ఈ కండిషన్లో ఉన్న పేరెంట్స్ కనుక పెళ్లి చేసుకుంటే వాళ్ళకి 25% ఛాన్స్ ఉంది SMA ఉన్న బాబు పుట్టడానికి. ఎట్లా 25% ఛాన్స్ ఉంది అంటే, ఏ జీన్ అయినా ఫాదర్ నుంచి ఒకటి మదర్ నుంచి ఒకటి వస్తుంది. ఇప్పుడు ఎంత ప్రాబబిలిటీ ఎంత ఉన్నది, జీన్స్ ఒకటి నార్మల్ ఒకటి డిఫెక్టివ్ ఉన్న పేరెంట్స్ పెళ్లి చేసుకుంటే వాళ్ళకు పుట్టే బేబీస్ రెండు నార్మల్తో పుట్టొచ్చు. అంటే ఈయన నుంచి ఒక నార్మల్, ఈమె నుంచి ఒక నార్మల్ తీసుకోవచ్చు, ఇక్కడ నుంచి డిఫెక్టివ్, ఇక్కడ నుంచి నార్మల్ తీసుకోవచ్చు, ఇక్కడ నుంచి నార్మల్, ఇక్కడ నుంచి డిఫెక్టివ్ తీసుకోవచ్చు, ఇక్కడ నుంచి డిఫెక్టివ్, ఇక్కడ నుంచి డిఫెక్టివ్ తీసుకోవచ్చు. ఈ రకంగా చూసుకుంటే 25% ఛాన్స్ ఉంది SMA రావడానికి. ఓన్లీ ఈ కేసులోనే SMA వస్తుంది. ఒక డిఫెక్ట్ ఒక నార్మల్ ఉంటే ఏం కాదు, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ పేరెంట్ కూడా ఒక డిఫెక్ట్ ఒక నార్మల్ ఉన్నారు కదా, వీళ్ళకి ఏం కాలే, వీళ్ళు నార్మల్గానే ఉన్నారు, వీళ్ళకు అసలు ఆ SMA ప్రాబ్లమే లేదు. ఎందుకనంటే ఒక్కటి నార్మల్ రెసిపీ ఉన్నా చాలు బాడీలో, అది ఆ మోటార్ న్యూరాన్ కావాల్సిన ప్రోటీన్ని తయారు చేసుకుంటుంది. అవి మంచిగానే ఉంటాయి, బతికే ఉంటాయి, మంచిగా ఉంటాయి. మనందరికీ మనం టెస్ట్ చేయించుకోవాలి కాబట్టి మనము ఒకటి నార్మల్ ఒక డిఫెక్టివ్తో ఉన్నామా లేకపోతే రెండు నార్మల్తో ఉన్నామా తెలియదు. రెండు డిఫెక్టివ్తో అయితే లేము, ఎందుకనంటే అది ఉండుంటే మనకి ఇప్పటికే ఆ SMA ప్రాబ్లం వచ్చేది. సో ఇక్కడ క్లియర్ కదా, అంటే పేరెంట్స్ బాగున్నా కూడా పిల్లలకి రావడానికి కారణం ఏంటంటే ఇదే. ఇప్పుడు ఈ పేరెంట్స్ ఉన్నారు కదా, ఇట్లా ఒకటి నార్మల్ ఒక డిఫెక్టివ్ ఉన్న పేరెంట్స్ ఉన్నారు కదా, వీళ్ళు ఒక పేరు పెట్టారు. సైంటిస్ట్లకి ఏం పని లేదు, అందరికి పేర్లు పెడుతూ ఉంటారు. వీళ్ళ పేరు ఏంటంటే క్యారియర్ అట. ఈ పేరెంట్స్ని క్యారియర్స్ అంటారు. క్యారియర్స్ అంటే వాళ్ళు ఏం క్యారీ చేస్తున్నారు, SMA అనే డిసీజ్ని క్యారీ చేస్తున్నారు. అంటే నెక్స్ట్ జనరేషన్కి వీళ్ళు 25% ఛాన్స్ ఉంది SMA అనే డిసీజ్ ఇవ్వడానికి. అందుకనే దే ఆర్ క్యారీయింగ్ ద డిసీజ్, సో దే ఆర్ క్యారియర్స్. ఇప్పుడు రెండు నార్మల్ వస్తే ఈ బిడ్డ నార్మల్ పర్సన్ అయిపోతాడు. ఒకటి డిఫెక్టివ్ ఒకటి నార్మల్ వచ్చినా, లేకపోతే ఒకటి నార్మల్ ఒకటి డిఫెక్టివ్ వచ్చినా, ఇతను కూడా అంటే ఇట్లా పుట్టిన బాబు కూడా క్యారియర్ అయిపోతాడు. ఎందుకంటే వీడు నెక్స్ట్ పెద్దగైనాక వీడు క్యారియరే కదా. ఇది అంత తలకనొప్పి ఎందుకు మనకి, అసలు ఏంది ఇదంతా అనుకుంటే, సింపుల్గా పెళ్ళైన తర్వాత ఒక జీన్ టెస్ట్ ఉంటుంది. టెస్ట్ పేరు ఏదో ఉంది, నేను జీన్ స్క్రీనింగ్ టెస్ట్ ఏదో ఉంటుంది, అది జెనెటిక్ క్యారియర్ స్క్రీనింగ్ టెస్ట్ అని ఉంటుంది. అది ఆ టెస్ట్ చేయించుకున్నాం అనుకో, అసలు మనకు అతి ఏంది, మనం క్యారియర్లమా కాదా అనేది తెలుస్తుంది. ఒకవేళ ఇద్దరు క్యారియర్లు వైఫ్ అండ్ హస్బెండ్ అని తెలిస్తే అప్పుడు దానికి ఆల్టర్నేట్ మెథడ్స్ ఏమో ఉంటాయంటే, IVF ఏదో మెథడ్స్, నాకు అంత డీటెయిల్గా తెలుసుకోలేదు. ఆ మెథడ్లకు పోయి పిల్లల్ని కనొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ మన పాపులేషన్లో ప్రతి 40 నుంచి 50 పీపుల్లో ఒక్కరు ఈ క్యారియర్ అయి ఉంటారు. అంటే ఒక డిఫెక్టివ్ ఒక నార్మల్ SMN జీన్ కలిగి ఉంటారు. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, పుట్టినప్పుడు ఏ మనిషి అయినా జీన్స్ని మదర్ నుంచి ఒకటి ఫాదర్ నుంచి ఒకటి తీసుకుంటారు అనుకున్నాం కదా, మరి ఇవి నార్మలే ఉండాలి కదా. ఇది వాళ్ళ పేరెంట్స్కి ఎందుకు ఒకటి నార్మల్ ఒకటి డిఫెక్టివ్ ఉన్నది అని అంటే, ఇప్పుడు ఈ బాబుకి ఎట్లయితే నార్మల్ డిఫెక్టివ్ వచ్చే ఛాన్స్ ఉందో ఈ కాంబినేషన్లో, వీళ్ళ పేరెంట్స్ కూడా నార్మల్ డిఫెక్టివ్ ఉండుండొచ్చు. అందుకే వీళ్ళకు నార్మల్ డిఫెక్టివ్ వచ్చింది. అట్లా కాదు భయ్, నువ్వు క్వశ్చన్ అడిగితే వీళ్ళ పేరెంట్స్ కొని ఉంటారు, వాళ్ళ పేరెంట్స్కి ఎందుకు ఉంది, అసలు ఫస్ట్ డిఫెక్టివ్ ఎందుకు స్టార్ట్ అయింది, జీన్స్ అనేది నార్మల్గా ఉండాలి కదా, డిఫెక్టివ్ ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, వెరీ ఫస్ట్ ఎవరికి డిఫెక్టివ్ జీన్ ఉండే SMN1 అనే క్వశ్చన్ వేసుకున్నప్పుడు దానికి ఆన్సర్ ఏంటంటే, అది ఒక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. అట్లే చెప్పారు మరి నేను రీసెర్చ్ చేసినప్పుడు. ఆ హఠాత్ పరిణామం ఎట్లా జరుగుతుంది అంటే చెప్తా చూడు. DNA అంటే ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్, ఒక బేబీని తయారు చేయడానికి అని అనుకున్నాం కదా. అంటే మనం అనుకున్నాం, కరెక్ట్ తప్ప నాకు తెలియదు, నాకు అర్థమైనట్టు చెప్తున్నా. అది ఫాదర్ దగ్గర నుంచి వస్తుంది, మదర్ దగ్గర నుంచి వస్తుంది. ఇప్పుడు ఒక మనిషి శరీరంలో స్పర్మ్ సెల్స్ క్రియేట్ అయ్యేటప్పుడు కానీ, ఆ ఫీమేల్ శరీరంలో ఎగ్ సెల్స్ క్రియేట్ అయ్యేటప్పుడు కానీ, ప్రతి సెల్లులో ఈ DNA అంతా కాపీ చేయాల్సి ఉంటుంది. ఒక్క DNAలో 3 బిలియన్ క్యారెక్టర్స్ ఉంటాయి. క్యారెక్టర్స్ అంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది, ఆ మనిషికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. అట్లా ఫీమేల్ దాంట్లో కూడా ఎగ్ సెల్లో అంత కాపీ చేయాల్సి ఉంటుంది. ఈ కాపీ చేస్తున్న ప్రాసెస్లో హఠాత్ పరిణామం ఎందుకన్నాం అంటే, కొన్ని కాపీ కాకపోవచ్చు, కొన్ని కరప్ట్ అయిన ఫైల్స్ కాపీ కావచ్చు. ఆ ప్రాసెస్లో మన కర్మ కాలితే ఈ SMN1 అనే జీను మిస్ కావచ్చు, కాపీ కాకపోవచ్చు. అది ఫాదర్ దాంట్లో కావచ్చు, మదర్ దాంట్లో కావచ్చు. అట్లా జరిగినప్పుడు సో ఆ స్పర్మ్ ఆ ఎగ్గు కలిసి ఒకవేళ ఒక బాబు పాపను కనుక పుట్టి ఉంటే, ఆ మహానుభావుడు ఎవరైతే పుట్టిర్రో ఆ పుట్టిన ఆయన క్యారియర్ అవుతాడు. ఎందుకంటే ఆయన ఒక డిఫెక్టివ్ SMN1 తోటి పుట్టిండు. ఎందుకు ఈ డిఫెక్టివ్ SMN1 అనేది ఆ పేరెంట్ స్పర్మ్ నుంచి వచ్చిందో అక్కడ కాపీలు ఎర్రరా, లేకపోతే ఎగ్ సెల్ డివైడ్ అయ్యేటప్పుడు కాపీలు ఎర్రరా మనకు తెలియదు. కానీ ఆ ఫస్ట్ క్యారియర్ అనేటోడు ఎట్లా క్రియేట్ అవుతాడంటే హఠాత్ పరిణామం వల్ల క్రియేట్ అవుతాడు. విధి అంటే ఓవరాల్ ఏంటంటే ఇట్ ఈస్ జస్ట్ ఎ ర్యాండమ్ కాపీయింగ్ ఎర్రర్. కాపీ జరుగుతున్నప్పుడు జరిగిన ఎర్రర్ వల్ల ఒక మనిషి క్యారియర్గా మారుతాడు.
ఫస్ట్ మారి ఉంటాడు అంటే ఈ క్యారియర్ అవ్వడం వల్ల ఈయనకు నష్టమే లేదు, పుట్టినానికి ఈయన బాగానే ఉంటాడు, ఎందుకంటే ఈయన హెల్తీగానే ఉంటాడు కదా. నెక్స్ట్ ఈ క్యారియర్ అయిన వ్యక్తి ఫ్యూచర్ లో పెళ్లి చేసుకునే వ్యక్తి కూడా క్యారియర్ అయి ఉంటే వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే అప్పుడు ఈ పాసిబిలిటీ ఉంది. అంటే 2 డిఫెక్టివ్ SMN1 జీన్లు వచ్చి 25% ఛాన్స్ ఉంది SMA అనే డిసీజ్ రావడానికి. సో ఇది కథ వెనకాల హఠాత్ పరిణామం కథ ఇది. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావాలి, మామూలుగా ఒక పర్సన్ కి SMA డిసీజ్ వచ్చింది అంటే మీనింగ్ ఏంటంటే ఆ పర్సన్లో SMN1 2 జీన్స్ డిఫెక్టివ్ ఉన్నాయి, వాళ్ళ ఫాదర్ నుంచి మదర్ నుంచి వచ్చినాయి అని అర్థం, అంతే కదా మనకి ఇప్పటి వరకు మనం అర్థం చేసుకున్న ప్రకారం. అయితే 2 డిఫెక్టివ్ ఉన్నప్పుడు ఏం కావాలి, వాళ్ళ మోటార్ న్యూరాన్స్ లో ప్రోటీన్ క్రియేట్ కావద్దు, ప్రోటీన్ క్రియేట్ కాకపోవడం వల్ల అవి చచ్చిపోతాయి, మీరు చచ్చిపోవడం వల్ల మజిల్స్ పని చేయకుండా ఆ పర్సన్ కూడా చచ్చిపోవాలి. కానీ కొంతమంది 6 months తర్వాత SMA ఉందని బయటపడుతుంది, కొంతమందికి 1.5 years తర్వాత బయటపడుతుంది, కొంతమందికి ఇంకా లేట్ గా బయటపడుతుంది. ఎందుకు జరుగుతుంది అది తెలవాలంటే దేవర సినిమాలో చెప్పినట్టు నీకు దేవర కథ తెలవాలి అన్నట్టు ఇంకో కథ తెలవాలి. ఆ కథ ఏంటంటే అప్పటి నుంచి నేను SMN1 అంటున్నాను, కానీ 1 ఎందుకు పెడుతున్నాం అంటే సైంటిస్టులు తెలివి తక్కువలు కాదు కదా. 1 పెట్టిరంటే 2 ఉంటుంది. ఇప్పుడు హీరో ఎంట్రీ 2 ఎంట్రీ, హీరో ఎవరి ఏంటంటే SMN2 అంటే ఏంటిదంటే సేమ్ ఇలాంటిదే. ఇప్పుడు SMN1 అనేది ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అనుకున్నాం కదా, దీనిదే కాపీ ఇంకొక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఉంది, అదే SMN2. ఇది ఎక్కడ ట్విస్ట్, SMN2 ఉంటే ఇంకో కాపీ ఉంటే మరి దాంతో ప్రోటీన్ తయారు చేసుకోవచ్చు కదా. సో ఇప్పుడు అదే అర్థం చేసుకుందాం. ఈ SMN2 జీన్ ఏమంటారు అంటే బ్యాకప్ జీన్ అంటారు. ఈ 2 ఇది జనరేట్ చేసే ప్రోటీన్ లో ఓన్లీ 10% జనరేట్ చేయగలుగుతుంది. సో ఈ 10% ఫుడ్ తోటి అది ఏం బతుకుతుంది, సావలేక బతకలేక బిడ్డ పుట్టిన తర్వాత కొన్ని సంవత్సరాలు కొన్ని నెలలు ఏదో అట్లా ఈ SMN2 క్రియేట్ చేసే ప్రోటీన్ తోటి బతికి కొన్ని రోజులకి 6 months కి, కొంతమందికి 6 months కి బయటపడుతుంది. అంటే బయటపడడం అంటే మీనింగ్ ఏంటిది, మజిల్స్ పనిచేయకుండా కాళ్ళు ఊపకుండా మెడ వాలిపోతుంటుంటే అరే ఏమవుతుంది మనోడు సరిగా రెస్పాండ్ అవుతుంది అంటే ఆ బాబుకి టెస్ట్ చేస్తే బయటపడుతుంది SMA డిసీజ్ ఉందని చెప్పి. అంటే న్యూరాన్స్ చచ్చిపోతున్నాయి, మోటార్ న్యూరాన్స్ చచ్చిపోతున్నాయి లోపల అని బయటపడుతుంది. మరి ఇది ఉన్నది బ్యాకప్ అని ఇంత పెద్ద బిల్డప్ ఇచ్చి దేవర కథ, ఇది హీరో SMN2 బయటకు వచ్చింది ఇప్పుడు చూడు అనుకుంటే ఉన్నదేదో మొత్తం 100% చేయొచ్చు కదా, 10% ఎందుకు చేస్తుంది, దానికి మళ్ళీ కథ ఉంది. కథలు అంటే చదువున్న కొద్దీ లోపలికి పోతుంది. ఇది మనం ప్రతిసారి ఇది పెట్టుకోవాలి, ఇది మర్చిపోవద్దు. మనం మాట్లాడేది అంతా ఒకటే కాన్సెప్ట్, మోటార్ న్యూరాన్. ఇది ఒక మన RRR సినిమా లాంటిది. RRR సినిమాలో మొత్తం ఒక పాప గురించే ఉంటుంది, పాపను బతికించుకోవడం, వాళ్ళ దగ్గర నుంచి విడిపించుకోవడం, సినిమా అంతా దాని గురించే కదా. అట్లనే ఈ SMA అనేది మొత్తం దీని గురించే, ఇది బతికి ఉండాలి ఎట్లన్నా చేసి. అందుకే మనం ఇప్పుడు అక్కడ దాని చుట్టే తిరుగుతుంటుంది కథ అంతా. శరీరంలో ఒక పర్టికులర్ పని చేయడానికి ఒక టైప్ ఆఫ్ జీన్ ఏదైతే ఉందో అది 2 ఉండాలి, ఒకటి ఫాదర్ నుంచి ఒకటి మదర్ నుంచి. అది ఉంది, SMN1 ఫ్రమ్ ఫాదర్, SMN1 ఫ్రమ్ మదర్ ఉంది. ఈ 2 ఎందుకు వచ్చిందంటే ఈ 2 అనేది ఓన్లీ మనుషులకే ఉందంట, మిగతా జంతువులకు లేదంట. ఈ మరి మనుషులకు మాత్రమే ఈ మహత్తర అవకాశం ఎందుకు వచ్చింది అంటే మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో హ్యూమన్ ఎవల్యూషన్ లో భాగంగా కాపీ పేస్ట్ అవుతాయి కదా. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు స్పర్మ్ సెల్స్ ఎగ్ సెల్స్ డివైడ్ అవుతున్నప్పుడు DNA అంతా కాపీ కావాలి కదా, ఆ కాపీయింగ్ ఎర్రర్ అటది. ఇక చూడు కథ ఎట్లుందో, ఆ కాపీయింగ్ లో ఒక చిన్న ఎర్రర్ జరిగి డూప్లికేట్ కాపీ అయిందంట. ఇంతకు ముందేమో మనం మాట్లాడుకున్నప్పుడు కేసులో ఫస్ట్ క్యారియర్ ఎట్లా అవుతాడు ఒక మనిషి అన్నప్పుడు వాంది కాపీ కాలే, లేదా కాపీ అప్పుడు కరప్ట్ అయింది ఫైల్ అని అనుకున్నాం. ఈ కేసులో ఏమైంది, కాపీ అయింది SMN జీన్ నెక్స్ట్ సెల్ లోకి, ఇంకొకసారి కాపీ అయింది, 2 సార్లు అయింది, డూప్లికేట్ కాపీ అయింది, అందుకని SMN2 వచ్చింది. ఇది నిజంగానే అదృష్టం కదా. ఎట్లా అదృష్టం, ఇప్పుడు ఒక పర్సన్ లో డిఫెక్టివ్ ఉన్నప్పుడు ఇది SMN1 అనేది, అప్పుడు వీనికి SMA వచ్చే అవకాశం ఉంది. అప్పుడు మరి SMN2 కనుక మనిషిలో ఉంటే SMN1 రెసిపీ ఏదైతుందో సేమ్ కాపీ ఇంకొకటి వచ్చింది, ఇది 2 ఇది 1. అప్పుడు సేమ్ కాపీ ఉన్నప్పుడు ఇది మనిషి బాడీలో ఉన్నప్పుడు దీనికి ఏం రోగం పుట్టింది, ఇది 100% చేయొచ్చు కదా, ఇది 10% చేస్తుంది ప్రోటీన్ ని. మరి కాపీ అంటే సేమ్ ఉండాలి కదా, 100% చేయాలి కదా, ఎందుకు చేస్తలేదు అంటే ఇప్పుడు చూడు ఇది ఇంత విధి వైపరీత్యం. అంటే ఎట్లయితే మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అగో వేరే జంతువులకు లేకుండా మనకు మాత్రమే ఆ మ్యూటేషన్ లో భాగంగా కాపీయింగ్ ఎర్రర్ జరిగి 2 SMN జీన్స్ వచ్చినాయో తర్వాత ఇంకొన్ని రోజులకి మళ్ళీ ఎవల్యూషన్ లో భాగంగా ఆ కాపీ అవుతున్న టైంలో దీంట్లో ఒక్క లెటర్ మిస్ అయిందంట, 1 లెటర్, ఓన్లీ 1 లెటర్. ఈ ఎంత అద్భుతం అంటే చూడిగా మొత్తం 3.2 బిలియన్ లెటర్స్ ఉంటాయంట మనిషి డిఎన్ఏలో. ఈ డిఎన్ఏ కాపీ అవుతున్న ప్రాసెస్ లో జరిగిన అవకతవకలు ఇవన్నీ. యాక్చువల్గా ఒక్క లెటర్ మిస్ కావడం వల్ల ఇప్పుడు ప్రజెంట్ మనం మనుషులం ఎవరైతే ఉన్నామో మన అందరి లోపల ఉన్న SMN2లో ఆ లెటర్ మిస్ అయ్యే ఉన్నది. ఇంకా అంటే ఈ మిస్ అయితే ఏమైందంటే SMN2 ఉంది కానీ దీంట్లో ఒక అక్షరం పీకింది. ఒక అక్షరం పీకితే దీనికి ఈ రెసిపీ ఉపయోగించి ఇది ఏం చేయాలి, ప్రోటీన్ తయారు చేసుకోవాలి కదా, దీనికి తయారు చేసుకోవడం వస్తలేదు, ఓన్లీ 10% తయారు చేస్తుంది, జస్ట్ ఒక అక్షరం మిస్ కావడం వల్ల. చూడు ఇప్పుడు ఎంత ట్విస్ట్ అంటే ఈ ఒక్క అక్షరం మిస్ కాకపోయి ఉంటే మనిషికి 2 SMN జీన్స్ ఉండడం వల్ల ఇది 100%
కావాల్సిన ప్రోటీన్ తయారు చేసుకొని అసలు ఎస్ఎంఏ అనే డిసీజ్ రాకపో, ఆ డిసీజ్ ఉండకపో అసలు మొత్తానికి. అర్థమవుతుందా? సరే, జరిగింది ఏదో జరిగిపోయింది, ఇదంతా ఇట్లా ఉంది, జరిగిన కథ మనం తెలుసుకున్నాం, దేవర కథ తెలుసుకున్న తర్వాత ఈ SMN2 సరే 10% తయారు చేస్తుందో ఎంత తయారు చేస్తుందో అది ఉండడం అనేదే మహాభాగ్యం. ఇప్పుడు పుట్టిన తర్వాత వెంటనే ఆ SMN1 అనే జీన్స్ లేకపోవడం వల్ల, ప్రోటీన్ లేకపోతే వెంటనే చచ్చిపోవాలి, ఎందుకు చచ్చిపోతలేరు అనుకున్నాం కదా, SMN2 ఉండాలని చచ్చిపోతలేరు. ఈ ఆ 10% అన్న ప్రొడ్యూస్ చేయడం వల్ల వీళ్ళు ఆ ఇంజెక్షన్ ఇచ్చేంత వరకు, ఆ సిమ్టమ్స్ వచ్చేంత వరకు, ఆ 6 months 1.5 years బతికుండగలుగుతున్నారు. ఎందుకు చెప్పినావు ఇదంతా స్టోరీ, ఇంత కాంప్లెక్స్ స్టోరీ అవసరమా అని అంటే, SMA అనే డిసీజ్కి టైప్స్ ఉన్నాయి కదా, టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4 అని. ఆ టైప్స్ ఎందుకున్నాయి, ఏ బేసిస్ మీద వచ్చినాయి టైప్స్ అని తెలుసుకోవడానికి ఈ స్టోరీ అంతా. ఇప్పుడు మీకు ఈ స్టోరీ కనుక అర్థమైతే టైప్స్ ఇట్లా సునాయాసంగా అర్థమవుతాయి. అంటే నేను టైప్ అని చదివినప్పుడు నాకు అర్థం కాకపోవడం వల్ల వెనుకకు తవ్వి ఇదంతా చదివితే ఇదంతా తెలిసింది, ఓహో ఇదా దీని వెనకాల కథ అని. సో ఇప్పుడు మనం టైప్స్ గురించి తెలుసుకుందాం. SMA డిసీజ్ వచ్చిన ఒక బేబీలో ఎన్ని SMN2 జీన్స్ ఉన్నాయి దాని మీద డిపెండ్ అయ్యి టైప్స్ క్లాసిఫై చేసారు. 1 నుంచి 2 కాపీస్ మాత్రమే ఆ పేషెంట్ బాడీలో ఉంటే అది టైప్ 1 SMA అంటారు. అది చాలా సివియర్. ఇది పుట్టినాక 6 months లోపల బయటపడుతుంది. 6 months వరకు బాగానే ఉంటారు. ఎందుకు బాగుంటారు, SMN2 1 to 2 కాపీస్ ఉన్నాయి. 1 to 2 కాపీస్ ఉండడం వల్ల ఇది 10% ప్రోటీన్ ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి పుట్టినాక 6 months వరకు ఆ మోటార్ న్యూరాన్స్కి ప్రోటీన్ అంది అవి పనిచేసి కొంచెం తలకాయ చేతులు కాళ్ళు చేతులు కదలడం జరుగుతుంది. అందుకని ఓకే, 6 months తర్వాత ఇక దీని కెపాసిటీ సరిపోక మెల్లమెల్లగా సిమ్టమ్స్ బయటపడడం స్టార్ట్ అవుతుంది. క్లియర్? దాని తర్వాత 3 కాపీస్ కనుక ఉంటే, ఒకవేళ ఈ SMN2 జీన్స్ 3 కాపీస్ ఉంటే ఇంకొంచెం ఎక్కువ, ఇప్పుడు ఎన్ని కాపీస్ ఉంటే అంత ఎక్కువ ప్రోటీన్ ప్రొడ్యూస్ అవుతుంది కదా. సో దీంట్లో కొంచెం ఎక్కువ ప్రోటీన్ ప్రొడ్యూస్ అవుతుంది. 6 to 18 months లోపల బయటపడుతుంది. నెక్స్ట్ 3 to 4 కాపీస్ ఎవరికైతే ఉంటాయో ఈ SMN2 జీన్స్, వాళ్ళని టైప్ 3 కింద క్లాసిఫై చేస్తారు. 3 to 4 కాపీస్ ఉన్నప్పుడు ఇంకొక కాపీ ఎక్స్ట్రా ఉంది కాబట్టి వీళ్ళది మైల్డ్ కిందికి వస్తుంది. అండ్ వీళ్ళది 18 months తర్వాత బయటకు వస్తుంది. అంటే 1.5 years వరకు కూడా అసలు తెలియదు, ఆ సిమ్టమ్స్ తెలియదు. నెక్స్ట్ 4 to 6 కాపీస్ కనుక ఉంటే అది టైప్ 4 అంటారు. అది మైల్డెస్ట్. అది ఇక దాంట్లో ఏంటంటే అసలు అది అద్భుతం, అది లేనట్టే ఆల్మోస్ట్ ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకు అంటే ఈ సిమ్టమ్స్ 30 years ఆ బేబీ ఎట్లయితే 30 years అయిన తర్వాత 30 years వచ్చిన తర్వాత కానీ బయటపడాట. అండ్ వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా నార్మల్ ఉంటుంది, నార్మల్ పీపుల్ లాగానే ఉంటుంది. అంటే ఇమీడియట్గా ఏదో అయిపోయి చనిపోవడం అట్లేం ఉంటుంది. ఒక మనిషిలో మాక్సిమం 8 SMN2 జీన్ కాపీస్ ఉండొచ్చు. సో ఇక్కడ ఈ మొత్తం చార్ట్ చూసిన తర్వాత మనకి ఏమర్థమైంది, నంబర్ ఆఫ్ SMN2 జీన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్యూర్ లక్. అయితే ఈ మొత్తంలో టైప్ 1 అనేది చాలా సివియర్. ఈ టైప్ 1 వచ్చిన పిల్లల్లో 90% పిల్లలు 2 years లోపే చనిపోయే అవకాశాలు. అందుకే వీళ్ళని తొందరగా అదే ఆ 16 crores అంటారు కదా, ఆ ఇంజెక్షన్ తీసుకుంటే బాగుంటుందని చెప్తారు. సో ఇప్పుడు మనం టైప్స్ గురించి, డిసీజ్ గురించి, లోపల అసలు ఇంటర్నల్గా ఏం జరుగుతుంది చాలా క్లియర్గా తెలుసుకున్నాము. అండ్ నౌ ట్రీట్మెంట్ ఏంటిది, అదే 16 crores ఇంజెక్షన్ అన్నారు కదా, ఆ ఇంజెక్షన్ గురించి అసలు ఎప్పుడు ట్రీట్మెంట్ వచ్చింది దాని గురించి తెలుసుకుందాం. మీరు అబ్జర్వ్ చేస్తుంటే కనుక ఈ మధ్యలో అంటే ఒక 4-5 సంవత్సరాల నుంచి మనకి ఎక్కువ ఈ సోషల్ మీడియాలో ఎక్కడో బాబుకి పలానా ప్రాబ్లం ఉంది, దానికి ఇంజెక్షన్కి 16 crores అవుతుంది, 9 crores అవుతుంది అని చెప్పి మనం చూస్తున్నాం, క్రౌడ్ ఫండింగ్ అడుగుతున్నట్టుగా. ఎందుకు అంతకుముందు లేదా ఈ డిసీజ్ అంటే, అంతకుముందు కూడా ఉంది కానీ అంతకుముందు ట్రీట్మెంట్ లేదు. యాక్చువల్గా ట్రీట్మెంట్ వచ్చిందే 2016లో. అంతకుముందు ఏం చేసేవాళ్ళు మరి డాక్టర్లు ట్రీట్మెంట్ లేనప్పుడు అంటే, వాళ్ళు జస్ట్ సపోర్టివ్ మెడికేషన్ ఇచ్చేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికన్నా ఊపిరి తీసుకోవడం ప్రాబ్లం అయితే వెంటిలేటర్ పెట్టడం, లేదంటే ఫిజియోథెరపీ చేయించడం, కొంచెం ఫుడ్ తీసుకోవడం కష్టం అయితే పైప్ వేసి లోపలికి పైపులోంచి ఫుడ్ పంపించడం, ఇట్లా ఏదో ఇక మెయింటెనెన్స్ మెడికేషన్ అది అంతే. అది దానికి క్యూర్ లేకుండా అప్పుడు. సో ఈ 2016లో వచ్చిన మెడిసిన్, దాని పేరు ఏదో ఉంది, నేను మర్చిపోయినా, చూసి రాస్తా, ఒక్క నిమిషం ఆగు. గుర్తొచ్చింది, రాస్తున్నా. అంటే అక్కర్లేదు, ఊరికే రాస్తున్నా. ఈ పేరు మనం గుర్తుంచుకునేంత అవసరం, డాక్టర్లు గుర్తుంచుకుంటే చాలు, మనకు ఉందన్న విషయం తెలిస్తే సరిపోతుంది. స్పిన్రాజా అట ఈ మందుగా అనుకున్నారు. ఈ మందు ఏం చేస్తారంటే స్పైనల్ కార్డ్కి ఇంజెక్షన్ లాగా ఇస్తారంట. ఇది ఇస్తే ఇది లోపలికి పోయి ఏం చేస్తుందంటే, ఈ డిసీజ్ వచ్చిన వాళ్ళలో SMN2 వర్కింగ్ ఉంటుంది, SMN1 పనికిరాదు కదా. ఈ వర్కింగ్ ఉంటే 10% ప్రోటీన్ ప్రొడ్యూస్ చేస్తుంది కదా. సో ఈ మందు దీని మీదకి వెళ్ళిపోయి ప్రోటీన్ ప్రొడక్షన్ పెంచేలాగా చేస్తుంది. అంటే ఈ SMN2 మీద పోయి మరి ఆ లోపల అది ఎట్లా పనిచేస్తుందో తెలియదు కానీ మొత్తానికి 10% నుంచి కొంచెం ఎక్కువ, 10% కంటే ఎక్కువ ప్రోటీన్ జనరేట్ చేసేలాగా ఇది హెల్ప్ చేస్తుంది. దాని తర్వాత 2019లో యాక్చువల్ మందు వచ్చింది. ఇప్పుడు ఈ 16 crores అనే మందు ఏదైతుందో 16 to 18 crores అవుతుంది అటు ఇది మందుకి. ఇది యాక్చువల్గా ఇదేమో జస్ట్ ఇంజెక్షన్ ఇస్తే, అంటే ఇది కూడా ఇంజెక్షనే, ఇది SMN2 మీద వర్క్ చేస్తుంది. పోయి దీన్ని రిపేర్ చేసి కొంచెం ఎక్కువ ప్రొడ్యూస్ చేయొచ్చు కదా ప్రోటీన్ ప్లీజ్ అని అదేదో చేస్తుంది. కానీ 2019లో వచ్చిన ఈ ఇంజెక్షన్, దీని పేరు జోల్గెన్స్మా.
ఇది గుర్తుపెట్టుకున్నాను నేను. ఇది యాక్చువల్గా జీన్ థెరపీ ఇంజెక్షన్ ఇది. సో ఈ 16 crore ఇంజెక్షన్ జోల్గెన్స్మా ఏం చేస్తుందంటే పేషెంట్కి ఇచ్చినప్పుడు బాడీలో ఉన్న మోటార్ న్యూరాన్స్లోకి పోయి ఒక వర్కింగ్ కాపీ ఆఫ్ SMN1 జీన్ని పెడుతుంది. SMN1 జీన్లో ఏముంటుంది, 100% ప్రోటీన్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అండ్ ఇది తయారు చేయడానికి అంటే ఈ ఆలోచన జీన్లోకి పోయి పెట్టొచ్చు కదా SMN1ని అనే ఆలోచన వచ్చినప్పటి నుంచి అది కంప్లీట్ అయ్యి బయటికి రిలీజ్ కావడానికి 24 years పట్టింది ఆలోచన వచ్చినప్పటి నుంచి. కాకపోతే ప్రాపర్ రీసెర్చ్కి మాత్రం 10 to 12 years పట్టింది. ఈ రీసెర్చ్లో వీళ్ళు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టిరట. మన జీవితాలు దానికి ఆధారపోస తప్ప అట్లాంటివి చేయలేరు. అది చదువుతున్న కొద్దీ నాకు ఫ్యాసినేటింగ్ అనిపించింది. ఎందుకనంటే ఏమో ఇంత కథ ఉందా లోపల, మనం ఎట్టికి తిని తిరిగి బతికి పండుకుంటున్నాం కానీ లోపల ఇంత కథ జరుగుతుందా అని నాకు ఒక ఆశ్చర్యంగా అనిపించింది. అంటే ఆబ్వియస్లీ ముందు నుంచే ఉంటుంది, నాకు ఫస్ట్ టైం తెలుసుకున్నప్పుడు నాకు కొంచెం ఇట్లా అనిపించింది. సో సైంటిస్టులు ఇంత ఖర్చు పెట్టి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టి ఇన్ని సంవత్సరాలు కష్టపడి దాన్ని డెవలప్ చేసిరు కాబట్టి దీని వెనకాల కథ ఇదంతా ఉంది కాబట్టి దాని కాస్ట్ 16 కోట్లు. ఇది మోస్ట్ ఎక్స్పెన్సివ్ మెడిసిన్ ఇన్ ద వరల్డ్. సో ఇది మోడర్న్ మెడిసిన్ లో ఒక రెవల్యూషనరీ. ఎందుకంటే న్యూరాన్స్ లెవెల్స్ లోకి పోయి వాళ్ళు రిపేర్ చేసి ఒక వర్కింగ్ కాపీని పెడుతున్నారు కదా. ఇది కథ మొత్తానికి SMA గురించి టోటల్ స్టోరీ నాకు తెలిసినంత వరకు, నాకు అర్థమైనంత వరకు చెప్పిన. సో ఈ జోల్గెన్స్మా అనే ఇంజెక్షన్ ఇవ్వడం అనేది వీలైనంత తొందరగా ఇవ్వాలి. అంటే లేట్ చేసిన కొద్దీ ఇంకా ప్రాబ్లం అవుతుంది. అంటే 16 కోట్లు పెట్టి ఉన్నంత మాత్రాన అది చనిపోయిన మోటార్ న్యూరాన్స్ని మళ్ళీ బతికించదు. ఇప్పుడు 6 monthsకో 1.5 yearకో తెలుస్తుంది ఒక పర్సన్కి ప్రాబ్లం ఉంది అని చెప్పి. అది తెలిసిన తర్వాత 16 crore కావాలంటే దొరకదు కదా. అందుకని ఆ క్రౌడ్ ఫండింగ్ ఏదో పెట్టుకొని కొంచెం కష్టపడి ఎంతో కొంత డిలే అవుతుంది, వెంటనే రాదు. అది ఆ డిలే అయ్యే లోపల SMN2 అందించే ప్రోటీన్ సరిపోక కొన్ని మోటార్ న్యూరాన్స్ చచ్చిపోతాయి. ఆ మోటార్ న్యూరాన్స్ ఏ మజిల్స్ అయితే కనెక్ట్ అయి ఉన్నాయో ఆ మజిల్స్ పనిచేయవు ఇంకా. సో ఇంజెక్షన్ ఇచ్చే టైంకి ఎన్ని మోటార్ న్యూరాన్స్ చనిపోయి ఉన్నాయో వాటికి సంబంధించిన మజిల్స్ పనిచేయడం అనేది జరగదు. అందుకని వీలైనంత తొందరగా ఇంజెక్షన్ ఇవ్వాలి అని అంటారు. సో ఈ వీడియో నుంచి మీరు టేక్ అవే చేసేది ఏంటంటే ఈ SMN, SMNA, SMN1, SMN2, SMA ఇవన్నీ కన్ఫ్యూజ్ అయ్యి మెదడు ఖరాబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ అన్ని మర్చిపోండి. లైట్ మీకు అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే లైట్ తీసుకోండి. ఒకటి ఈ టెస్ట్ చేయించుకోవాలి పెళ్ళైన వాళ్ళు, పెళ్లి చేసుకుందాం అనుకున్న వాళ్ళు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే ఇప్పుడు ప్రాబ్లం వచ్చిన తర్వాత 16 కోట్లు కావాలి అని బాధపడుకుంటా ఉండే బదులు ఇప్పుడు ఆ 16 కోట్లు చేసుకున్నట్టు ఒక రకంగా నువ్వు ముందే టెస్ట్ చేయించుకొని ఉంటే 16 కోట్లు అనేది ఒకటే సమస్య కాదు. అది దొరకయో ఒక క్రౌడ్ ఫండింగ్ అవుతుందో కాదో పక్కన పెట్టు, అయినా ఓకే పక్కన పెట్టు. కానీ అంతసేపటి దాకా పుట్టిన బాబు లేకపోతే పాప బాధపడ్డు, ఆ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాధపడడం అనేది కరెక్ట్ కాదు. క్రౌడ్ ఫండింగ్ కావాలని చెప్పి ఇలాంటి కేసులలో మన దగ్గరకు వచ్చినప్పుడు మనకు తోచినంత మనం సహాయం చేయడం ఎంత ముఖ్యమో ఇలాంటిది ఒకటి ఉంది, టెస్ట్ చేయించుకోండి, అలాంటి క్రౌడ్ ఫండింగ్ పరిస్థితే రాదు అని చెప్పడం కూడా అంతే ముఖ్యం అని నాకు అనిపించింది. అందుకే ఈ వీడియో చేస్తున్నా మనోగతం ఛానల్లో. మామూలుగా ఎప్పుడు నేను ఈ సైన్స్ సంబంధించిన ఇప్పుడు మాట్లాడలేదు. ఇంత లెంత్ వీడియో కూర్చొని ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ. మీకు ఎట్లా అర్థమైంది ఈ వీడియో, ఎట్లా అనిపించింది? మనోగతంలో మామూలుగా నేను నా ఒపీనియన్స్ ఏవో చెప్తూ ఉంటా, లేదంటే రీసన్నతో కలిసి కూర్చొని స్పిరిచువల్ వీడియోస్ చేస్తూ ఉంటా కదా. సడన్గా ఇలాంటి వీడియో వచ్చింది. సో ఇప్పుడు మీరు చూసిన వాళ్ళు, ఎండ్ వరకు చూసిన వాళ్ళు మీకు ఏమనిపించింది అనేది కింద కమెంట్ రాయండి ఖచ్చితంగా. ఆ స్పిరిచువాలిటీ గురించి తెలుసుకున్నప్పుడు నేను ఎట్లయితే ఎగ్జైట్ అయ్యి అన్నతో మాట్లాడుతున్న వీడియో పెడుతున్నానో ఇది కూడా కొత్త విషయం తెలిసింది కదా అని ఆ ఎగ్జైట్మెంట్లో వీడియో చేసిన. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్. బై.